మాజీ మంత్రి కేటీఆర్ పై గజ్జల కాంతం నిరాధార ఆరోపణలు చేయడం సరైనది కాదని వేములవాడ పట్టణ బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మాజీ మంత్రి కె తారక రామారావుపై గజ్జల కాంతం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవాడకు చెందిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఓ హీరోయిన్తో మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావుకు అక్రమ సంబంధాన్ని అంటగడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నామని సందర్భంగా వేములవాడకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీ పార్టీలో తల్లి లాంటి మహిళా నేతలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయావా అని గజ్జల కాంతంను ప్రశ్నిస్తూ ఆధారాలు ఉంచే బేషరతుగా నిరూపించాలని, లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. చౌకబారు వ్యాఖ్యలు మానుకోకుంటే గజ్జల కాంతం అంతు చూస్తామని వారు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, యువతకు రోల్ మోడల్ అయిన మాజీ మంత్రి కేటీఆర్కు హీరోయిన్తో అక్రమ సంబంధం ఉందని వ్యాఖ్యానించడం నీ స్థాయికి తగినది కాదని, ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆయనను అడ్డుకోవడమే కాకుండా తీవ్రంగా ఆయనను దాడులు కూడా నిర్వహించడానికి వెనుకాడ బోము అని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, సిరిగిరి చందు, తంపుల సుమన్, పండుగ తిరుపతి, మల్లారం తిరుపతి తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. రాజకీయం చేయాలనుకుంటే మనం రాజకీయంలో ఉన్న మాటలు మాట్లాడు, 6 గ్యారంటీలు అన్నారు, దాని మీద పోట్లాడరు. కానీ అనవసరంగా మా పార్టీ మీద మీరు ఎలాంటి వలకడగా మీరు మాట్లాడినా కానీ అవి మేము తప్పుదో పడుతూ మరి ఖబర్దార్ కాంతం గారు ఇకనైనా మీరు మానుకోవాలని చెప్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మరి ఈరోజు సోషల్ మీడియాను వేదిక చేసుకుని గజ్జల కాంతం అనే ఒక బ్లాక్ మెయిలర్, ఒక చిల్లర నాయకుడు మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి గురించి చాలా వర్గర్గా పదజాలంతో మరి దూషించడం జరిగింది. దీన్ని తీవ్రంగా మరి యావత్తు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. మరి నీకు సిగ్గు శరం ఉంటే అలాంటి భాష మాట్లాడడం సరైనది కాదు. నువ్వేందో నీ బతికేందో మరి మా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నీ బతికేందో మాకు తెలుసు. మిస్టర్ గజ్జల కాంత, నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో. మరి 2001 నుంచి జరిగినటువంటి ఈ సంఘటనపై మరి నీకు తెలివి ఏమన్నా బుద్ధి? ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. వాటి మీద పోరాటం చేయి, వాటి మీద మాట్లాడు. నీ కాంగ్రెస్ నాయకులను అడుగు, ఎంతవరకు ఇచ్చినాము, ప్రజలకు ఎంతవరకు చేసినాము, ఇంకా చేయాల్సిన ఏమున్నాయన్నది అవి మాట్లాడు. చిల్లర రాజకీయాలు మాట్లాడి చిల్లర ఏషాలు వేసుకుంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినట్టు అనుకుంటున్నావు. ఆ మీడియా ముందు, ఎలక్ట్రానిక్ మీడియా ముందు మాట్లాడితే ఓ పెద్ద హీరో అవుతా అనుకుంటున్నావు. బిడ్డ హీరో కాదు కదా నువ్వు, కనీసం కమెడియన్ కాదు, కమెడియన్ లెక్క మాట్లాడినావు. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం బిడ్డ తస్మాత్ జాగ్రత్త. గజ్జల కాంతం అనే కాంగ్రెస్ నాయకుడు ప్రజా సంఘాల చైర్మన్ అని చెప్పుకుంటూ గతంలో మరి ఆయన బతికింది. మరి ఇప్పుడు కేటీఆర్ మీద అనరాని భాషతో ఇష్టం ఉన్న పదజాలంతో కేటీఆర్ను మాట్లాడడం జరిగింది. ఆ మాటలను వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేటీఆర్ గారు ఒక యువతకు రోల్ మోడల్. మరి తెలంగాణను ఐటీ రంగంలో కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి రంగంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువత సేవా కార్యక్రమంలో కావచ్చు, మరి ఆయన చేసిన సేవలు ఒక ప్రజాప్రతినిధిగా అన్నాడు తెలంగాణ ఉద్యమంలో. కానీ మరి గౌరవ మంత్రి కొండ సురేఖ గారు కూడా సమంత విషయంలో మరి మాట్లాడడం జరిగింది. వీళ్ళ పార్టీ వ్యవహారం అసలు చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటూ ఉంది. ఒక నాయకునిపై, మచ్చలేని నాయకునిపై ఒక హీరోయిన్లను అంటగట్టడం మీకు సమంజసం కాదు. మరి ఒక పెద్ద లీడర్ పై మాట్లాడితే నువ్వు ఏదో పెద్దగా అవుతావు అనుకుంటున్నావు గజ్జల కాంతం గారు. నిన్ను మరి తెలంగాణలో కూడా తిరగనీయం. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఒక నాయకునిపై మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది సమాజానికి మంచిది కాదు. మీ పద్ధతి మార్చుకోండి. మరి మీ పార్టీలో కూడా మరి సృష్టికే
మూలమైనటువంటి మహిళలు తల్లిగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటి మహిళలపై మరి హీరోయిన్లు అనుకుంటూ ఆరోపణలు చేస్తూ ఒక సినీ ఫీల్డ్కు ఒక మచ్చ తేవడం, ఇటు కేటీఆర్ పై ఆరోపణలు చేయడం. నీకు దమ్ముంటే ఆధారాలుంటే మరి ఏదో పార్క్ అయ్యేది అంటున్నావు, ఏదో 820 రూమ్ నంబర్ అంటున్నావు, మరి నీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడి కానీ ఇష్టం ఉన్నట్టు తాగొచ్చి నేను ప్రెస్ మీట్ లో మరి కేటీఆర్ పై ఈ చౌకబారు మాటలు మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఖబర్దార్, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి నాయకులపై మరి చర్యలు తీసుకోవాలి, లేకపోతే తెలంగాణ తిరగనీయం బిడ్డ అని ఈ సందర్భంగా వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.